ఏరా, నీకు నీ సైకిల్ గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళింది ఆ హీరో రేంజర్ సైకిల్ మీదే కదా! ఉదయాన్నే నిద్ర లేచాక సీటు వెనక ఫైర్ డిజైన్ స్టిక్కర్ వేసి, బెల్ మోగించుకుంటూ స్కూల్‌కి వెళ్ళాలంటేనే ఓ థ్రిల్ ఉండేది. రా నన్ను బీట్ చెయ్యి, స్కూల్ వర్కైనా డబుల్స్ చేసుకోరా అని ఏదో పెద్ద స్కూటీ ఉన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. పక్కింటి బాబుగాడు ఆ సెలవుల్లో కొత్త సైకిల్ కొన్నాడంటే మనకి జెలసీ. వెంటనే మనం సైకిల్‌ని నీళ్లతో కడిగి, చైన్‌కి గ్రీస్ వేసి, మెరిసిపోయేలా పాలిష్ చేసి, మళ్ళీ ఊరంతా రౌండ్లు తిరిగేవాళ్ళం. సైకిల్ అంటే ఓ ప్రయాణమే కాదు, ఓ స్వేచ్ఛ, పిల్లగాలి, ఓ సవారీ. రాత్రి చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ, తలుపులు మూసేసి, పొద్దున్నే కుర్చీ మీద బట్టలు వేసి, కంబైన్ స్టడీస్‌కి వెళ్ళినట్టు చెప్పి, పక్కవాడి సైకిల్ తీసుకుని కాలనీ బయటున్న గ్రౌండ్‌లో సైకిల్ రేస్ చేసిన రోజులు గుర్తున్నాయా? గర్ల్స్ హై స్కూల్ వదిలిపెట్టే టైంకి అక్కడికి వెళ్ళి, అక్కడ ఫ్రెండ్ ఉంది అని చెప్పుకుంటూ ఊహల్లోనే పెడల్ కొడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. కింద పడినా ఏడవలేదు, చెయ్యి విరిగినా సైకిల్ వదలలేదు. ఆ పెడల్ వేసిన రాకెట్లు ఇప్పుడేమయ్యాయి? ఇప్పుడు మనం సైకిల్ మీద కాకుండా గూగుల్ మ్యాప్స్ మీద తిరుగుతున్నాం. పక్కవాడు ఎక్కడున్నాడో కంటే ఏదైనా అడ్డదారి ఉందా అన్నదే చూస్తున్నాం. ఓ ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగినప్పుడు వెనుక కార్ హారన్ మోగిస్తే మనం బ్రతుకు ఆగినట్టు భయపడిపోతున్నాం. ఒకప్పుడు మనం సైకిల్ తొక్కే స్పీడ్‌కి గాలికి కూడా వణుకు పుట్టి ఎగిరిపోయేది. ఇప్పుడు ఏసీ కార్‌లో కూర్చుని ట్రాఫిక్‌లో ఊపిరాడకుండా ఒళ్ళంతా పిచ్చిలేస్తోంది. పాత సైకిల్ మీదే వెళ్ళిన దారి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూపించకపోతే మర్చిపోయే స్థితికి వచ్చాం. మన చేతుల్లో హ్యాండిల్ ఉండేది. ఇప్పుడు లైఫ్ హ్యాండిల్ అయితే గూగుల్‌కి అప్పగించాం. ఒక చిన్న సైకిల్‌లో పెడల్ వేసినంత భారం లేకపోయినా మన డెసిషన్స్ మాత్రం నౌఎడేస్ కార్ బ్రేకుల్లా తయారయ్యాయి. కానీ ఒక్కసారి ఆ పాత స్నేహితుడి లాంటి సైకిల్‌ని, ఆ స్వేచ్ఛని మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తోందిరా. కొంచెం వెనక్కి వెళ్ళి జీపీఎస్ లేకుండా దారి తెలుసుకున్న రోజులకి, పెట్రోల్ లేకపోయినా స్వేచ్ఛగా తిరిగిన రోజులకి ఒక్కసారైనా మళ్ళీ మన సైకిల్ తీసుకుని పాత కాలనీ రోడ్లపై పెడల్ కొడుతూ మన బాల్యం వంక వెళ్దాంరా. ఒక్కసారైనా మనకు తిరిగి రావాల్సింది మన స్వేచ్ఛ. ఇంకెందుకు ఆలస్యం? మా పాడ్‌కాస్ట్‌ని సబ్స్క్రైబ్ చెయ్యి. ఒక్కసారి ఆ బరువులను వదిలేసి పెడల్ వేసుకుంటూ రయ్ రయ్‌మంటూ వెళ్ళిపోదాం సైకిల్ మీద.